మోడీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. భారతదేశానికి సంబంధించి కెనడాలో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులు 'సిక్ ఫర్ జస్టిస్' పేరుతో కథ నడిపినోడిని లేపేశారు గదా! అట్లాగే బ్రిటన్‌లో లేపేశారు గదా! ఖలిస్తానీ బ్యాచ్‌ని. అట్లాగే ప్రపంచంలో ఎక్కడున్న భారత వ్యతిరేకులు అది బంగ్లాదేశ్‌లో ఉన్న, పాకిస్తాన్‌లో ఉన్న లేపేస్తున్నారు గదా! ఇది మోడీ ఎళ్లి తుపాకీతో పేల్చడు. పేల్చే వాళ్ళకి క్లియరెన్స్ ఇస్తాడు. అందులో మనల్ని కట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి అమెరికా వేసిన ఎత్తుగడేంటి? అక్కడ మన తరపున అట్లాంటి ఆపరేషన్ చేస్తున్న ఒక వ్యక్తిని వ్యాపారస్తుడి పేరుతో ఉండేటటువంటి ఒక దురంధరనమాట. అతన్ని జైల్‌లో పెట్టారు. తద్వారా మనల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అదే అమెరికా మన దేశంలో కుట్ర చేస్తున్నప్పుడు మనం అమెరికా కథని భయపడ్డారా అంటే లేదు. మన దేశం మీద జరుగుతున్న కుట్రని మన దేశం అనే గాదు. బర్మా, బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి దీవి, బర్మాలో ఉన్నటువంటి కొంత ప్రాంతం, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు. ఈ మూడిటిని కలిపి ఈ ప్రాంతాలంతా గూడా దుర్గమ అరణ్యాలు అంటారు. అంటే కాకులు దూరని కారడవులు, చీమలు దూరని చిట్టడవులు అంటారు గదా! అట్లాంటిది. అలాంటి ప్లేసెస్‌లో ఉండి ఆకస్మిక మెరుపు దాడులు చేసి అటు బర్మాలోనైనా, అటు బంగ్లాదేశ్‌లోనైనా, ఇటు భారత్‌లోనైనా అరాచకం చేసి పారిపోయి మళ్ళీ ఆ అడవుల్లో దాక్కునేటటువంటి బ్యాచ్‌లేవైతే ఉన్నాయో గిరిజన తెగల్లో తగాదాలు పెట్టుకునేటటువంటి బ్యాచీలు వాళ్ళందరిని మొబిలైజ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నటువంటి అమెరికన్ సీఐఏ పర్సన్‌ని లోపలేశారు. తో పాటుగా 6 ఉక్రేనియన్ లోపలేశారు. ఇది మయన్మార్ వెళ్లి మరి అరెస్ట్ చేసుకొచ్చింది మన ఎన్ఐఏ. ఇప్పుడు ఈ దేశాల మధ్యన ఒక క్రైస్తవ దేశం స్థాపించడానికి జరిగినటువంటి కుట్రని ఇంతకుముందే హసీనా జెప్పింది. దానికి సాక్ష్యం ఇప్పుడు మనోళ్ళు అరెస్ట్ చేయడంతో బయటపడింది.